అన్న ఆబ్వియస్. మీరు ఆబ్వియస్గా రవితేజ గారికి ఎంత ఫ్యానో ఆ షో ద్వారా తెలిసిపోయింది. మాకు కొన్ని మేనరిజమ్స్ కానీ ఏమన్నా తెలియకుండా ఆయన ప్రభావం ఏమైనా ఉందా మీ మీద ఆన్ స్క్రీన్? తెలిసే నా ప్రభావం ఉంటుంది, తెలిసే ఉందా? తెలియకుండా ఉందండి. ఆబ్వియస్లీ మనం ఒకరిని గురువుగా భావించినప్పుడు గురువు దగ్గర నేర్చుకున్న విద్య ఎక్కడికి పోతుంది, ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్లో అది కనిపిస్తుంది. అంతేనండి. సో ఇట్స్ ఏ కాంప్లిమెంట్లా తీసుకుంటారు. తప్పకుండా ఐ విల్ టేక్ దిస్ కాంప్లిమెంట్. ఎందుకంటే నేను నా గురువు దగ్గర ఇది నేర్చుకున్నాను అని నేను గొప్పగా చెప్పుకోగలను. ఎగ్జాక్ట్లీ. ఎస్. మీకు సినిమా ఇండస్ట్రీ కానీ ఆర్ట్ ఫామ్లో కానీ రావడానికి వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ఆయనేనా? అవునండి. ఎక్కడ మొదలైంది అసలు ఈ లవ్ స్టోరీ? సింధూరం సినిమా. సింధూరం నుంచే మొదలైంది. ఆయన మొదలెట్టినప్పటి నుంచి మీరు మొదలెట్టారు. సింధూరం సినిమా హైదరాబాద్లో మన ఇది ఇక్కడ ఎదరా చార్మినార్ దాటి వెళ్ళే రోడ్ అంటారు, దాని రోడ్ ఏదో మా ఊరికి అట్టే వెళ్తారు. అది ఇంపార్టెంట్. తేజ పాపం ఆయన ఏదో హెల్ప్ చేయమని అడుగుతుంటే అదేం ఏరియారా? అఫ్జల్గంజ్లో ఒక థియేటర్ ఉంటుంది సిగ్నల్ దగ్గర. అవును, సిగ్నల్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది. మేము అనంతపూర్ వెళ్ళాలి. అనంతపూర్ వెళ్తే అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ బస్ స్టాప్లో అనంతపూర్కి వెళ్ళే బస్సులు వస్తే ఎక్కి వెళ్ళాలన్నమాట. సో టైం ఉంది కదా, ఏమి ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేద్దాంలే అని చెప్పి చూస్తే వెనకాల పోస్ట్ సింధూరం సినిమా. అఫ్జల్గంజ్ థియేటర్లో ఫస్ట్ మా అమ్మ తీసుకెళ్ళి చూపించిన సినిమా సింధూరం. అక్కడ చూసా. తర్వాత మళ్ళీ అనంతపురం వెళ్ళి నీలిమా థియేటర్లో మా ఇంటి దగ్గర మళ్ళీ సింధూరం సినిమా చూసా. అక్కడ నుంచి పట్టేసుకుని పిచ్చింది. అంటే చాలా రేర్ క్వాలిటీ అమర్దీప్. ఎందుకంటే సింధూరం సినిమా దగ్గర నుంచి ఆయనకు ఫ్యాన్గా మారటం అనేది చాలా రేర్ క్వాలిటీ. ఇప్పుడు వెంకీ దగ్గర నుంచో అమ్మ నాన్న తమిళమ్మ ఇడియట్ దగ్గర నుంచి మొదలైందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సింధూరం దగ్గరే నీకు మొదలైందంటే ఆ లవ్ ఏదో సంథింగ్ స్పెషల్ అనిపించింది. చాలా ఇష్టం అని నాకు. అక్కడ నుంచి ప్రతి సినిమా నేను ఆయనది వదలకుండా చూస్తాను. ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అని పక్కన పెట్టేస్తే నా గురువు నేను పూజించే దైవం లాంటి ఒక హీరో చేస్తున్నాడు చూడడమే సంతోషం. కృష్ణ సినిమాకి మీరు నమ్మరు, సంధ్యా థియేటర్ ఆర్టిస్ట్ క్లాట్స్ కదా 18 సార్లు వెళ్ళింటాను. ఉస్మానియా యూనివర్సిటీ మెట్రో స్టేషన్ ఎక్కి అక్కడ దిగేవాడిని. అక్కడ మా అత్త వాళ్ళు ఉండేవాళ్ళు. అనంతపురం నుంచి హాలిడేస్కి హైదరాబాద్కి వచ్చి అక్కడ ఉండేవాడిని. సాయంత్రం ఏంటంటే సంధ్యా థియేటర్కి వెళ్ళిపోయి కృష్ణ సినిమా చూసుకొని మరి ఇంటికి వెళ్ళేది. ఏదో ట్యూషన్కి వెళ్ళాడు. మరి ఎల్లుండి సాయంత్రం కూడా మరి సేమ్ వెళ్ళి మరి చూసేవాడిని. భర్త మహాశైలికి చూసా అసలు ప్రశ్న అడగకూడదేమో. అయ్యో నెక్స్ట్ లెవెల్ అండి బాబోయ్, హిలేరియస్. మా ఒరిజినల్ గురువు గారు ఈజ్ బ్యాక్.